హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మురళీకృష్ణ అకాడమీ. ఈరోజు టెట్కి డిఎస్సికి యూస్ఫుల్ అయ్యే ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. చంద్రగుప్త వాస్ డాష్ మౌర్యన్ ఎంపరర్. ఏ, ద అండ్ నో ఆర్టికల్ అంటే ఏది కరెక్ట్ ఆర్టికల్ పెట్టాలి అని. దీనికి ఆన్సర్ చంద్రగుప్త వాస్ ఏ మౌర్యన్ ఎంపరర్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హీ ట్రెంబుల్డ్ డాష్ ఫియర్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఎట్, ఆఫ్, with, by. So దీనికి ఆన్సర్ with. He trembled with fear. A sentence that gives complete meaning is called main clause, subordinate clause, if clause, none. దీనికి ఆన్సర్ మెయిన్ క్లాజ్. కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ పాలిటిక్స్. పాలిటిక్, పొలిటికల్లీ, పొలిటీషియన్, పొలిటికల్. అడ్జెక్టివ్ ఫామ్ అని అడిగారు కాబట్టి పొలిటికల్. అదే యాడ్వర్బ్ అయితే పొలిటికల్లీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్. రవి సింగ్స్ బ్యూటిఫుల్లీ ఆల్వేస్. రవి ఆల్వేస్ సింగ్స్ బ్యూటిఫుల్లీ. బ్యూటిఫుల్లీ సింగ్స్ రవి ఆల్వేస్. ఆల్వేస్ బ్యూటిఫుల్లీ రవి సింగ్స్. అంటే కరెక్ట్గా ఉండే స్ట్రక్చర్. రవి ఆల్వేస్ సింగ్స్ బ్యూటిఫుల్లీ. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. My mother is aged 36 and I dash only 10. Choose the grammatically meaningful verb. Is a, am a, will be na, must be a. So దీనికి ఆన్సర్ my mother is aged 36 and I am only 10. B is the answer. Choose the correct answer. If it dash, the farmers will be happy. Will rain, rained, rains, rain. So దీనికి ఆన్సర్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ద ఫార్మర్స్ విల్ బీ హ్యాపీ.